ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వృషభ రాశి వారికి ఈ వీడియో సాధారణ ఫలితం కాదు. ఫిబ్రవరి 25, 26 ఈ 2 రోజులు మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఒక వ్యక్తి మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీకు దగ్గరగా ఉంటున్నాడు, మీరు నమ్ముతున్నారు. కానీ అదే వ్యక్తి వల్ల ఒక ప్రమాదం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి ఎవరు మీరు అస్సలే ఊహించలేరు. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే చివర్లో నేను చెప్పే ఒక మాట మీ జీవితాన్నే కాపాడవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరిన్ని వివరాల కోసం. ముందుగా వృషభ రాశి వారి ప్రధాన లక్షణాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది, నమ్మకం పెడితే వృషభ రాశి వారు పూర్తిగా పెడతారు. వృషభ రాశి వారు ఎవరినైనా నమ్మితే 100% నమ్ముతారు. హాఫ్ ట్రస్ట్ ఉండదు, ఫుల్గా నమ్ముతారు. డౌట్తో మాత్రం రిలేషన్స్ అస్సలే పెట్టుకోరు. ఎగ్జాంపుల్, ఫ్రెండ్కి లోన్ ఇస్తే రాయితీ లేదు, డౌట్ లేదు అన్నట్టే ఇస్తారు. కానీ అదే ట్రస్ట్ బ్రేక్ అయితే మాత్రం జీవితాంతం మర్చిపోరు. ఇక చాలా పేషెన్స్ ఉంటుంది, కానీ లిమిట్ కూడా ఉంటుంది. ఇవాళ ఇన్సల్ట్ చేసినా రియాక్ట్ కాకపోవచ్చు, రేపు హర్ట్ అయినా సైలెంట్గా ఉంటారు. కానీ ఒకరోజు లిమిట్ క్రాస్ అయితే మాత్రం అక్కడితో రిలేషన్ క్లోజ్ అవుతుంది. బయటికి కామ్గా కనిపిస్తారు, లోపల మాత్రం చాలా ఫైర్గా ఉంటారు. బయటికి చూస్తే సాఫ్ట్ నేచర్ అనిపిస్తారు, కానీ లోపల స్ట్రాంగ్ డెసిషన్ పవర్ ఉంటుంది. ఒక్కసారి డెసిషన్ అంటే నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి అస్సలే చూడరు. ఇక డబ్బు విషయంలో చాలా ప్రాక్టికల్. మనీ వాల్యూ చాలా బాగా తెలుసు వీళ్ళకి. వేస్ట్ స్పెండింగ్ అస్సలే చేయరు. కానీ ఎమోషనల్ అయ్యి నమ్మిన వాళ్ళ కోసం మాత్రం ఖర్చు పెడతారు. వీళ్ళ ఈగో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. నన్ను ఎవరు డిస్రెస్పెక్ట్ చేయకూడదు అనే మైండ్ సెట్ ఉంటుంది. ఈగో హర్ట్ అయితే మాత్రం సైలెంట్ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇక ఈ 2 రోజుల్లో గ్రహాల పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 2 రోజుల్లో గ్రహస్థితి ఎలా ఉంది అంటే, మీ రాశికి సంబంధించిన 8వ స్థానం ప్రభావం పెరుగుతుంది. 8వ స్థానం అంటే రహస్యాలు బయటపడడం, అనూహ్య మలుపులు రావడం, నమ్మిన వాళ్ళే మోసాలు చేయడం. ఇప్పటి వరకు మీరు సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ ఈ 2 రోజులు మీ పేషెన్స్ని మరియు మీ నమ్మకాన్ని, మీ ఇంటెలిజెన్స్ని పరీక్షించబోతున్నాయి. ఇక ముఖ్య విషయానికి వచ్చినట్లయితే, ప్రమాదం తెచ్చే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మీ శత్రువు కాదు, మీకు తెలిసినవాడు, మీతో మాట్లాడేవాడు, మీ వాట్సాప్లో డైలీ చాట్ చేసేవాడు. మొదట క్లోజ్ ఫ్రెండ్, మీ సీక్రెట్స్ తెలిసినవాడు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా తెలిసినవాడు. ఒక చిన్న జెల్సీ ఫీలింగ్, ఒక చిన్న ఈగో మీ రెప్యుటేషన్కి డ్యామేజ్ ఇవ్వగలదు. నువ్వు చెప్పిన ఒక మాట అతను వేరేలా చెప్పాడు. అది విన్న వాళ్ళు నిన్ను వేరేలా అర్థం చేసుకుంటారు. ఇక రెండవవారు రిలేటివ్స్, మీ సక్సెస్ చూసి స్మైల్ చేసేవాడు, కానీ లోపల కంపేర్ చేసుకునేవాడు. అంటే ఫ్యామిలీ ఫంక్షన్లో ఒక చిన్న మాట వల్ల పెద్ద ఇష్యూ అవ్వవచ్చు. ఇక ఆఫీస్ లేదా బిజినెస్ పర్సన్, ఫైనాన్షియల్ మ్యాటర్లో కేర్లెస్ పర్సన్. సార్ టెన్షన్ పడకండి అని చెప్పేవాడు, కానీ డాక్యుమెంట్లో చిన్న మిస్టేక్ చేసి మీకు పెద్ద ప్రాబ్లమే తెచ్చేవాడు. ప్రమాదం ఎలా ఉండబోతోంది? ఇది ఫిజికల్ యాక్సిడెంట్ కంటే చాలా ఎక్కువగా ప్రమాదం ఉండబోతోంది. అది ఏంటి? క్యారెక్టర్ డ్యామేజ్ కావచ్చు, ట్రస్ట్ నమ్మకం పోవడం కావచ్చు, మనీ ఆగిపోవడం, లేదా ఎమోషనల్ షాక్ అవ్వడం. మీరు ఎక్కువగా హర్ట్ అయ్యేది శత్రువుల వల్ల కాదు, నమ్మిన వాళ్ళ వల్లే ఎక్కువగా హర్ట్ అవుతారు. ఈ 2 రోజులు మీరు ఎమోషనల్గా రియాక్ట్ అయితే మ్యాటర్ బిగ్ ఫైట్ అవుతుంది. కామ్గా ఉంటేనే ప్రాబ్లం అక్కడే స్టాప్ అవుతుంది. మీరు ఒకరిని గుడ్డిగా నమ్మారు, అతనికి మీ బాధలు కూడా చెప్పారు, మీ డ్రీమ్స్ కూడా చెప్పారు. కానీ అదే వ్యక్తి మీ మాటను మార్చేసి మీకు షాక్ ఇస్తాడు. అప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి.
క్రై చేసి బ్రేక్ అవ్వడం లేదా సైలెంట్గా అబ్జర్వ్ చేసి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం. వృషభ రాశి వారు స్ట్రాంగ్ మైండెడ్ పీపుల్, కానీ ఈగో ఎక్కువైతే మాత్రం ఉన్నది కూడా లాస్ అవుతుంది. ఇక మనీ వార్నింగ్ ఏంటి? ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఎవరికి కూడా లోన్ ఇవ్వకండి, అంటే అప్పు ఇవ్వకండి. గ్యారంటీ అస్సలే వద్దు. పెద్ద ఇన్వెస్ట్మెంట్ కూడా అవాయిడ్ చేయండి. ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు డబుల్ చెక్ చేసుకోండి. పర్లేదురా నమ్ముతున్నాను అనే మాట అవాయిడ్ చేయండి. ట్రస్ట్ మంచిదే, కానీ బ్లైండ్గా గుడ్డిగా మాత్రం నమ్మితే అది మనకే డేంజరస్. ఇక ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి? ఈ 2 రోజులు ఉదయం శివాలయానికి వెళ్ళి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి. లేకపోతే ఇంట్లో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తెల్ల దుస్తులను ధరించడం మంచిది. ఆవుకి ఆహారం పెట్టడం కూడా శుభప్రదం. మీ ఆరో స్ట్రాంగ్ అవుతుంది మరియు నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు కామ్గా ఉంటే ఈ ప్రమాదం మీ లైఫ్లో బ్లెస్సింగ్గా మారుతుంది. ఎందుకంటే ఈ 2 రోజులు మీకు ఒక లెసన్ నేర్పుతాయి. ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఫిబ్రవరి 27 నుండి మీ జీవితంలో పాజిటివ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. వృషభ రాశి వారికి ఈ 2 రోజులు పరీక్ష కాలం. మీ సైలెన్సే మీకు వెపన్, మీ పేషెన్సే మీ ప్రొటెక్షన్, అంటే మీకు రక్షణ. మీరు ఎంత పేషెంట్గా సహనంతో ఉంటే మీకు అదే శ్రీరామ రక్ష. బ్లైండ్ ట్రస్ట్ వద్దు, అంటే గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. బ్లైండ్గా కూడా డౌట్ చేయకూడదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే ఎవరు మీకు ఏమీ చేయలేరు. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే కామెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. మరియు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ వృషభ రాశి వారి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎందుకంటే ఈ 2 రోజులు వారికి చాలా క్రిటికల్ మరియు క్రూషియల్. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.